యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యాదగిరిగుట్టలోని వివిధ ప్రాంతాల్లో దేవి మండపాల వద్ద జమ్మి చెట్టు ఏర్పాటు చేసి జమ్మి పూజలు చేశారు. జమ్మి పూజల అనంతరం జమ్మిని ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యాదగిరిగుట్టలోని వివిధ ప్రాంతాలలో దేవి మండపాల వద్ద జమ్మి చెట్టును ఏర్పాటు చేసి జమ్మి పూజలు చేశారు. జమ్మి పూజల అనంతరం జమ్మిని ఒకరినొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే దేవి మండపాల వద్ద జనాలు దేవీమాతను దర్శించుకున్నారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం దసరా పండుగ విశిష్టతను శంకర్ శర్మ తెలియజేశారు. क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य वृद्ध्यर्थम धर्मार्थ मोक्ष सर्वविध फल पुरुषार्थ सिद्ध्यर्थम श्री शमी वृक्ष देवता अनुग्रह सिद्धि द्वारा वत्सर पर्यंतम सर्व कार्य दिग्विजयता सिद्ध्यर्थम श्री शमी वृक्ष देवता पूजा करिष्ये। शमी वृक्ष देवता नमः చెప్పండి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఓం చతుర్భుజే తుంద్రయామి రత్నసింహాసనం సమర్పయామి పారిలోహ ఆజ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి शुद्ध आचमनीय वैभवशालिने नित्यवैभवदात्री च श्रीनृसिंहाय चोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी देवतायै नमः। श्री शमी वृक्षदेवतायै नमः। हरिद्राय कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः पूजयामि। మనము బంగారం అంటాం అందరం కూడా దాన్ని తీసుకొని అందరం కూడా ఒకరికొకరు ప్రేమగా ఒకరికొకరు అంటే అన్యోన్య భ్రాతృత్వంగా అన్నదమ్ములుగా అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావన చేత ఇది ప్రతి దసరా పండుగ ఇలా చేసుకుంటాం. అయితే ఈ శమీ వృక్షానికి ఎందుకు మనం పూజలు చేయాలి అనే దానికి పూర్వంలో పాండవులు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత కౌరవులతోటి యుద్ధం చేయడానికి సంవత్సరం క్రితం ఈ శమీ వృక్షం మీద తన యొక్క ఆయుధాలన్నీ కూడా పెట్టి గుప్తంగా ఎవరికీ కనిపించకుండా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ దసరాలు అంటే 9 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నవరాత్రి పూజలు చేసుకొని దసరా రోజున అపరాజిత సమయం అంటారు. సాయంకాలం 4 నుంచి 7 మధ్యలో అపరాజిత సమయంలో శ్రవణ నక్షత్రము దశమి తిథి ఉన్నప్పుడే దసరా పండుగ చేసుకుంటాం మనం. అయితే ఆ దసరా అపరాజిత సమయం ఉన్నప్పుడు మనం ఈ శమీ వృక్ష దేవత కంటే పాండవులు ఎట్లా విజయం సాధించినరో అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనము విజయాన్ని మన జీవితంలో సాధించాలి. అయితే మనము ఈ యొక్క పత్రాలు మాత్రమే స్వీకరించడం అనేది తర్వాత వచ్చినటువంటి అసలు ఏమిటి అంటే ఈ శమీ వృక్షం పైన ఉండి ఆయుధ పూజ కూడా చేస్తారు. కాబట్టి ఆయుధాల పూజ చేసి యుద్ధం చేయాలి. జీవితం అంటేనే యుద్ధం అంటే ధర్మాని కొరకే యుద్ధం చేయాలి. తర్వాత మన హిందూ ధర్మం కొరకు మనం పాటుపడాలి. తర్వాత ఆ ధర్మం అంటే యుద్ధం చేయడానికి మనకు ఆయుధాలు ఏమిటి అంటే ధర్మంగా జీవించడం, సత్యంగా ఉండడం, ఎదుర్కోవడం. ఎటువంటి శత్రువులు ఉన్నా కానీ అంటే తెలిసి తెలియని వాళ్ళ శత్రువులను ఎదుర్కోవాల్సినంత శక్తి మనకు కలిగించడం అమ్మవారు కలిగించాలి. సంవత్సరం అంతా సుఖ శాంతులతోటి పిల్లాపాపలతో ధన కనక వస్తువులతోటి మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. అత్యాశ పనికిరాదు, కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు
ఎదుగుతూనే ఉండాలి, మనిషి అక్కడ ఆగిపోరాదు. దాని కొరకే ఈ విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు చేసి ఈ రకమైన శమీ వృక్షం యొక్క అనుగ్రహం. ఇక్కడ మనకు శమీ వృక్షం ఉన్నది, రావి చెట్టు ఉన్నది, యాప చెట్టు, అంటే సకల దేవతా స్వరూపిణైనటువంటి దుర్గా అమ్మవారి దగ్గర నల్లపోచమ్మ అమ్మవారి యొక్క సన్నిధిలో చక్కగా ఈ పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ పూజకు విచ్చేసినటువంటి అశేష సంఖ్యలో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా